సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు. 2 ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో భేటీ. ఖమ్మం సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చ. వైసీపీ ఇన్ఛార్జీల తుది జాబితాపై కొనసాగుతున్న కసరత్తు. సీఎం క్యాంప్ ఆఫీస్కి క్యూ కడుతున్న నేతలు. సీఈసీతో ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసిన నేతలు. చంద్రబాబు పవన్ పై మంత్రి రోజా విమర్శలు. వీరిద్దరూ నాన్ లోకల్ పొలిటీషియన్స్ అంటూ సెటైర్లు. షర్మిల ప్రభావం ఎన్నికలపై ఉంటుంది. వైసీపీకి గట్టి పోటీ ఇస్తామన్న ఏపీపీసీసీ చీఫ్. ఉద్రిక్తంగా మారిన ఉపాధ్యాయ సంఘాల చలో విజయవాడ కార్యక్రమం. ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మెమో జారీ. 50 కోట్ల ఫార్ములా ఈ రేస్ కు బదిలీ చేశారని ఆరోపణలు. తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు. హైదరాబాద్, రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో ఐటీ రైడ్స్. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు. తనపైన నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్. మెడికో ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం. ప్రధాన నిందితుడు సైఫ్ సస్పెన్షన్ మరో 97 రోజుల పొడిగింపు. ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ. అమెరికాతో సహా 50 దేశాలలో రామోత్సవం. ముప్పై ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న జార్ఖండ్కు చెందిన మహిళ. రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున వీడనున్న మౌన వ్రతం. గుజరాత్లో మోడీ పర్యటన. 10వ వైబ్రాంట్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించనున్న ప్రధాని. మణిపూర్లో ఈ నెల 14న రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం. 17 రాష్ట్రాల మీదుగా కొనసాగనున్న యాత్ర. వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో విచారణ. రికార్డ్స్ పరిశీలన తర్వాత తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. ఇరవై 26 మందికి అర్జున అవార్డుల ప్రకటన. అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.